మోటార్ వైండింగ్ మిషన్స్ అన్నీ మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లా అని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లో నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది. మాకు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, తెలంగాణలో చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు, కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు. నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దశాబ్దాల తరబడి జరిగినాయి. దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆ జిల్లా బిడ్డ, ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిట్లు అయిపోయింది, మా నడుములు వంగిపోతున్నాయని ముత్తుకుంటే కూడా సాల్వ్ కాలే, ఆ సమస్య తీరలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. అట్లనే తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది. 100,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి అవన్నీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ. అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి, ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్ళని కూడా చాలా ఫాస్ట్గా, దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని, రైల్వే వాళ్ళతోని పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి ప్రధానమంత్రి కూడా చెప్పి, అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర కంప్లీట్ చేసి తెచ్చినాం. హైదరాబాద్లో ఆ నీళ్ళు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే, నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ₹1 లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం. అట్టనే హైదరాబాద్ సిటీలో ₹1, హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్, అంటే వీధి కుళాయిలు లేకుండా, వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి ₹1 మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం. అసలు ట్యాంకర్లన్నింటి మాయమైపోయినాయి, నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది, నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో. కానీ చిన్న కాలంలో 2, 3, 4 నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల, అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనాలో కాకుండా ఉందండి. మళ్ళీ బిందెలు వచ్చినాయి, బిందెలు మోస్తున్నారు ప్రజలు, దూరం నుంచి మోస్తున్నారు. అనేక రకాల సమస్యలు, నల్గొండలో ఫ్లోరైడే కాదు, మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు. మనం అందరం కూడా చూసినాం. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే, ఒక చిన్న ఊరు ఉంటుందండి, దొంగతోపు అని, పినపాక నియోజకవర్గంలో ఉంటుంది. చాలా చిన్నది, చాలా దూరం అడవిలో ఉంటుంది, పెద్ద కీకారణ్యంలో ఉంటుంది. అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకుని. ఏ ఒక్క గిరిజన గూడాన్ని కానీ, ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ, ఏ చిన్న ఆవాసం కూడా మంచినీళ్ళు లేకుండా వాళ్ళకి ఇళ్లలో నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చి సప్లై చేసినాం. ప్రజలు బ్రహ్మాండంగా 5-6 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు. మరి దాన్ని ఎందుకు నడపలేకపోయినారు? కరెంటు చక్కటి వ్యవస్థ,
బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి ఇంకా మన వీళ్ళకి పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ 1600 మెగావాట్లు కూడా చేసి జాతికి అంకితం చేసినారు. అది ఛార్జ్ అయింది, నడుస్తూ ఉంది. అంటే మేము చేసింది కాకుండా ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకు. అది ఎట్లా మరి పవర్లో వీళ్ళు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు. అది బాధాకరమైన విషయం. అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. 9 సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది, 9 సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది, ఇంత దారుణమైంది. మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది. నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2.5 లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి. మోర్ దాన్ 2.5 lakh ట్యాంకర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్. మరి దానికి ఏమొచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, ఏం నాకైతే అర్థం కాలేదు. మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు బలిగాక తప్పదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్య శాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది 75% పైబడిన వ్యాధులు డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు. WHO కూడా తేల్చింది. ఆ తదనంతరం మేము దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే